హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని ర్యాండమ్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఎప్పుడు మీ హోమ్ టౌన్కి వెళ్తావు? When will you go your hometown? When will you go your hometown? నేను మా హోమ్ టౌన్లో ఉన్నాను. I am in my hometown. I am in my hometown. నేను రేపు మా హోమ్ టౌన్లో ఉంటాను. I will be in my hometown tomorrow. I will be in my hometown tomorrow. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రయత్నించు. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడడం ఎందుకు ప్రయత్నించట్లేదు? వై ఆరెంట్ యూ ట్రయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్? వై ఆరెంట్ యూ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాలి. షీ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో మాట్లాడగలడా? కెన్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? కెన్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్లో మాట్లాడలేడు. హీ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో ఎప్పుడు మాట్లాడాడు? వెన్ డిడ్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వెన్ డిడ్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అతను ఇకపై ఇంగ్లీష్లో మాట్లాడడు. హీ వోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎనీమోర్. హీ వోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎనీమోర్. అతను ఎంతో కొంత ఇంగ్లీష్లో మాట్లాడగలడు. సమ్వాట్ హీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సమ్వాట్ హీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఎలాగో అలా ఇంగ్లీష్ నేర్చుకుంది. Somehow she learnt English. Somehow she learnt English. నువ్వు ఇంగ్లీష్లో ఎప్పుడు మాట్లాడతావు? When will you speak in English? When will you speak in English? నువ్వు డయాస్ మీద ఇంగ్లీష్లో మాట్లాడాలి. You should speak in English on the dais. You should speak in English on the dais. నేను డయాస్ మీద ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను. ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ద డయాస్. ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ద డయాస్. నువ్వు ఇంగ్లీష్లో డయాస్ మీద మాట్లాడగలిగావా? కుడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ద డయాస్? కుడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ద డయాస్? నేను డయాస్ మీద ఇంగ్లీష్లో మాట్లాడలేను. ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ద డయాస్. ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ద డయాస్. నేను వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ టు దెమ్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ టాకింగ్ టు దెమ్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి. You should talk to them in English. You should talk to them in English. కూరగాయలు తీసుకురా. Bring vegetables. Bring vegetables. నువ్వు ఈ కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? From where did you bring this vegetable? From where did you bring this vegetable? నేను కూరగాయలు తీసుకొస్తాను.
ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్. ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్. ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్. నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో షాపింగ్. ఐ వాంట్ టు గో షాపింగ్. అతను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు గో షాపింగ్. హీ వాంట్స్ టు గో షాపింగ్. నువ్వు నాలా మాట్లాడగలవా? కెన్ యూ టాక్ లైక్ మీ. కెన్ యూ టాక్ లైక్ మీ. నువ్వు అతనిలాగా నడవగలవా? కెన్ యూ వాక్ లైక్ హిమ్. కెన్ యూ వాక్ లైక్ హిమ్. నువ్వు అతనిలాగా ఇంగ్లీష్లో మాట్లాడగలవా? కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లైక్ హిమ్. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లైక్ హిమ్. నువ్వు ఆమెలాగా ఇంగ్లీష్ మాట్లాడగలవా? కెన్ యూ స్పీక్. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లైక్ హర్. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లైక్ హర్. నువ్వు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడవు? వై డోంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వై డోంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు వాళ్ళని సోమవారం కలవాలి. యూ షుడ్ మీట్ దెమ్ ఆన్ మండే. యూ షుడ్ మీట్ దెమ్ ఆన్ మండే. నువ్వు అతన్ని ఆదివారం కలవాలి. యూ షుడ్ మీట్ హిమ్ ఆన్ సండే. యూ షుడ్ మీట్ హిమ్ ఆన్ సండే. నువ్వు ఆమెను బుధవారం కలవాలి. యూ షుడ్ మీట్ హర్ ఆన్ వెడ్నెస్డే. యూ షుడ్ మీట్ హర్ ఆన్ వెడ్నెస్డే. నేను ఆమెను కలవలేను. ఐ కెనాట్ మీట్ హర్. ఐ కెనాట్ మీట్ హర్. నేను ఆమెను కలవలేదు. ఐ హ్యావెంట్ మెట్ హర్. ఐ హ్యావెంట్ మెట్ హర్. నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు గో దేర్. ఐ వాంటెడ్ టు గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళాలనుకుంది. షీ వాంటెడ్ టు గో దేర్. షీ వాంటెడ్ టు గో దేర్. నువ్వు అది తినాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు ఈట్ దాట్. డిడ్ యూ వాంట్ టు ఈట్ దాట్. నువ్వు ఎందుకు నాన్ వెజ్ తినాలనుకున్నావు? వై డిడ్ యూ వాంట్ టు ఈట్ నాన్ వెజ్. వై డిడ్ యూ వాంట్ టు ఈట్ నాన్ వెజ్. నువ్వు గ్రౌండ్కి ఎప్పుడు వెళ్తావు? వెన్ విల్ యూ గో టు ద గ్రౌండ్. వెన్ విల్ యూ గో టు ద గ్రౌండ్. నేను ఈరోజు గ్రౌండ్కి రావడం లేదు. ఐఎమ్ నాట్ కమింగ్ టు ద గ్రౌండ్ టుడే. ఐఎమ్ నాట్ కమింగ్ టు ద గ్రౌండ్ టుడే. నువ్వు ఈరోజు గ్రౌండ్కి వస్తున్నావా? ఆర్ యూ కమింగ్ టు ద గ్రౌండ్ టుడే. ఆర్ యూ కమింగ్ టు ద గ్రౌండ్ టుడే. మీరు ఈరోజు ఏ గేమ్ ఆడాలనుకుంటున్నారు? విచ్ గేమ్ డూ యూ వాంట్ టు ప్లే. విచ్ గేమ్ డూ యూ వాంట్ టు ప్లే. మేము ఈరోజు క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. వీ వాంట్ టు ప్లే క్రికెట్ టుడే. వీ వాంట్ టు ప్లే క్రికెట్ టుడే. నువ్వు నా కోసం ఒక పాట పాడతావా? డూ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ. డూ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ. నువ్వు అతని కోసం పాట పాడావా? డిడ్ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ హిమ్. డిడ్ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ హిమ్. నువ్వు అతని కోసం ఎందుకు పాట పాడావు? వై డిడ్ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ హిమ్. వై డిడ్ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ హిమ్. నువ్వు ఆమె కోసం ఎందుకు పాట పాడావు? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను అలాగే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా వాచ్ చేయొచ్చు.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.